Hello all, welcome back to my channel Anu Ajay Official. ఈరోజు మన వీడియోలో క్యారమెల్ పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ క్యారమెల్ పుడ్డింగ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. జున్ను కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీని తయారీ విధానం చూద్దాం. నేను ఇక్కడ హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే తిప్పకుండా అలా ఉంచేయాలి. అప్పుడు ఇలా వస్తుందండి. అప్పుడు మనం తిప్పడం స్టార్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చిన వెంటనే మనం ఏ మౌల్డ్లోకి అయితే తయారు చేయాలనుకుంటున్నామో ఆ మౌల్డ్లో వేసుకోవాలి ఫాస్ట్గానే. ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మిక్సీ జార్లోకి 6 బ్లడ్ స్లైసెస్ వేసుకున్నానండి. ఇలా పీసెస్ కింద చేసుకొని వేసుకుంటే ఫాస్ట్గా పౌడర్ అవుతుంది. తర్వాత ఇందులో 250 ml కాచిన పాలు వేసుకోవాలి. 4 గుడ్లు ఇలా పగలగొట్టుకుని వేసుకోవాలి. 250 గ్రామ్ షుగర్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మంచిగా అంతా కలిసేలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న ఆ మిక్చర్ని మనం ఏ మౌల్డ్లో అయితే తయారు చేసుకోవాలనుకున్నామో ఆ మౌల్డ్లోకి వడపోసుకుని వేసుకోవాలండి. ఇలా ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ లోతు మందంగా ఉండే ఒక వెజల్ని తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలాగా కొంచెం మరగాలి. మరిగాక మీకు ఏముంటే అది ఒక స్టాండ్ కానీ, ఇక్కడైతే నేను ఆ వెజల్ దొరికిందండి, అది వేసుకున్నాను. ఒక 30 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా మనం గుచ్చి చూసినప్పుడు క్లియర్గా వస్తే అంతే అండి, అయిపోయినట్టే. నైఫ్ని హాట్ వాటర్లో ముంచి ఇలా డిమోల్డ్ చేసుకోవాలండి. ఇలా అంటే మొత్తం చుట్టూరు కూడా క్లియర్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మూత కప్పుకొని రివర్స్ చేసేయడమేనండి. ఎంతో టేస్టీ అయిన క్యారమెల్ పుడింగ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో అందరూ బాగా ఎంజాయ్ చేసి టేస్ట్ చాలా బాగుందని చెప్పారండి. ఇది వండుతున్నంతసేపు కూడా ఎప్పుడెప్పుడు తిందామా అని చాలా వెయిట్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. జున్ను అంటే చాలా ఫేవరెట్ అండి మాకు. సేమ్ జున్ను టేస్ట్లానే వచ్చింది. జున్నుకి ఏమాత్రం కూడా తీసుకుపోదు. ఇంకో కొంచెం వెరైటీ టేస్ట్లానే అనిపించిందండి. మీరు కూడా తప్పకుండా క్యారమెల్ పుడింగ్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.